నమస్కారం. ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు మేము ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఏంటంటే, గత 26 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు ఇవ్వాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రస్మయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ యొక్క ధర్నా చేసిన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గారితో సహా ఎందుకో మతి భ్రమించిందో, మరి వాళ్ళు మాకు వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణను చూసి వాళ్ళు జీర్ణించుకోలేక గత 3-4 రోజుల నుంచి అవాకులు చెవాకులు అబద్ధాలు అన్నీ ప్రచారం చేస్తూ మా యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న సంగతి ప్రజలు చూస్తున్నారు, పత్రికల ద్వారా చూస్తున్నాం, మేము కూడా చూసినాం. దానికి మేము కూడా జవాబుదారీగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ముందుగా వాళ్ళు సంస్కారం నేర్చుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నవారికి పాలించే హక్కు ఎంత ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్నవారికి ప్రశ్నించే హక్కు, ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు అంతే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మేము ప్రజల పక్షాన, మేము ప్రజలకు జరుగుతున్నటువంటి అర్హులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మీరు దాన్ని జీర్ణించుకోలేక రకరకాల విష ప్రయత్నాలు, రకరకాల కొంతమంది నాయకులతోని విష ప్రచారం చేయించి మా మీద బుర్ర తల్లేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని మీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రస్మయ్య బాలకిషన్ గారు ఒకటే మాట ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా సూటిగా చెప్పారు. మేము కూడా మరొకసారి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియాలి కాబట్టి మేము ఆనాడు పెట్టినటువంటి ధర్నా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో వారికి వ్యతిరేకం కాదు. సూటిగా రస్మయ్య బాలకిషన్ గారు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. మేము చేసినటువంటి ధర్నా ఏమిటంటే, చాలామంది మీరు ఇచ్చినటువంటి లిస్టులో చాలామంది ధనవంతులు ఉన్నారు, మీ యొక్క పార్టీ నాయకులు ఉన్నారు, చాలామంది అనర్హులు ఉన్నారు. వారు కాకుండా అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, ఇంకా మరిన్ని ఇల్లు తేవాలనేటువంటి ఒక సదుద్దేశం మీద వాళ్ళకు న్యాయం జరిగేందుకోసం మాత్రమే ఆనాడు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడమైంది. మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది పేద ప్రజలు ప్రతిపక్షంగా మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ ఆగడాలు, ఎందుకంటే మాకు నిరుపేదలకు ఇల్లు వస్తలేవు, మీరు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు అనేటువంటి చాలా మంది మాకు లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు. చాలామంది సోషల్ మీడియా ద్వారా కూడా ఒక్కసారి వినాలి, ఒక యువకుని మాట ఇది. ప్రజలు చెప్పలేకపోతారు, నేను చెప్తున్నా. ముచ్చటేంటంటే ఇందిరమ్మ ఇల్లు కూడా పంచాలి. ఇందిరమ్మ ఇల్లులు ఉన్నోటికే ఒక ఇంట్లో 4 వచ్చినాయి, ఒక ఇంట్లో 3 వచ్చినాయి ఇల్లు. ఒకరికి 4 ట్రాక్టర్, ఒక ట్రాక్టర్ 6 టైర్ల ట్రాక్టర్ ఉంటే ఇల్లు రాలేదు, వాళ్ళకి ఇల్లు వచ్చేసింది. 2 టైర్ల వాళ్ళకు ఇల్లు రాలేదు. నేను చూపిస్తా గవర్నమెంట్ గారు మా వెళ్ళకి ఎవరు ఫోన్ చేసినా గవర్నమెంట్ గారు తరఫున నేను రెస్పాండ్ అవుతా. చాలామంది లబ్ధిదారులు మా దగ్గరికి రావడం, మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము వారిని ప్రశ్నించడం జరిగింది. మేము ఇప్పటికి కూడా ప్రజలందరినీ కూడా గమనించమని చెప్తున్నాం. మొదట గ్రామ సభలు పెట్టి ఈ మండలంలో దాదాపు 10,000 పైచీలకు లబ్ధిదారులను ఎంపిక చేసిన మాట వాస్తవమా కాదా? తదనంతరం కేవలం 800 చిల్లర ఇండ్లు మీ యొక్క ఇందిరమ్మ కమిటీల పేరు మీద ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫైనల్ చేసి వాళ్ళు రకరకాల ప్రలోభాలకు గురి చేసి రకరకాల ప్రయత్నాలు చేసి
10,000 ఇండ్లను కేవలం 800 ఇండ్లుగా మార్చినప్పుడు ఈ 800 లిస్టులు ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడైనా గ్రామ సభల ద్వారా చేశారా? చేస్తే దీనికి ఉద్యోగులు సమాధానం చెప్పాలి, గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఎక్కడా కూడా గ్రామ సభలు పెట్టకుండా మీ కార్యకర్తలకు మీ నాయకులకు నచ్చిన విధంగానే ఈ యొక్క ఇండ్లు ఇచ్చారు అనేటువంటి అపవాదం ఉంది. కాబట్టి దానికి జవాబు చెప్పమని మాత్రమే మేము అడిగినాం. దానికి జవాబు చెప్పకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మీ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వలేదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన పేద ప్రజలందరికీ నేను ఇల్లు ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈనాడు ఎవరైతే అర్హులని చెప్తున్నారో వాళ్ళందరికీ నానా కొర్రీలు పెట్టి 400 నుంచి 600 భూమి పేరు మీద ఉండాలి, రకరకాల కొర్రీలు పెట్టి రకరకాల ఆంక్షలు పెట్టి చాలామందిని పక్కకు తప్పించిన మాట నిజమా కాదా? ఆనాడిచ్చిన హామీ ఏమైంది? ఈనాడు మీరు అమలు చేస్తున్న పద్ధతి ఏంది? ఒకసారి మీరు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మేము గతంలో మా ప్రభుత్వం దిగిపోయే సమయంలో చాలామంది నిరుపేదలకు కూడా మేము ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయింది. అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము, మీరు కొత్తగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారము కొంతమంది అర్హులైనటువంటి పేద ప్రజలు బేస్మెంట్ లెవెల్లో రూఫ్ లెవెల్లో కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేసినాం, ఎవరైతే అర్హులైన పేద ప్రజలు గతంలో బేస్మెంట్ లెవెల్ రూఫ్ లెవెల్ కట్టుకొని ఉన్నవారికి ఎందుకు న్యాయం చేయకూడదు? మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వారికి ఎందుకు న్యాయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాడు మేము ధర్నాలో తెలియజేయడం జరిగింది. మరొక డిమాండ్ కూడా ఈ ఆనాడు చేసినాం, ఈనాడు కూడా చేస్తున్నాం. ఎవరైతే కట్టుకోలేని స్తోమతలో ఉన్నారో, కట్టుకునే స్తోమతలో లేని వారు ఉంటారో వారికి తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, మీరు కోట్ల రూపాయల పనులు చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు కదా, గంత కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు పేదవాడి ఇల్లు 5 లక్షల రూపాయలతో ఎందుకు కట్టియలేకపోతున్నారో మీరు జవాబు చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రజలు ఉండే గుడిసెలు ఇప్పుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు 10 లక్షలకు 15 లక్షలకు గుత్తేదారులతో మాట్లాడుకొని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క నాయకుల బెదిరింపులతోని కట్టుకుంటారా, లేకపోతే ప్రొసీడింగ్ వాపస్ ఇస్తారా? ఈ బెదిరింపులతోని వాళ్ళు ఉన్నాయి ఇప్పుకున్నారు, అదనపు డబ్బులు వాళ్ళకి అవుతున్నాయి. దీని మీద మీ యొక్క ప్రభుత్వ స్పందన ఏంది? మీ యొక్క స్పందన ఏంది? ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇళ్ళ మీద ఎప్పుడైనా మీరు రివ్యూ చేసుకున్నారా? ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు జవాబు చెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా పాత్రికేయుల ముఖంగా నేను అడుగు. ధర్నా పెట్టినాం, ప్రజలకు వ్యతిరేకంగా పెట్టిరని చెప్పి మీరు కొంతమంది లబ్ధిదారులను మహిళలను తీసుకొచ్చి మాకు పోటీగా ధర్నా అని చెప్పి పెట్టిరు. మేమేం దానికి భయపడేవాళ్ళం కాదు. మాకు సభ పెట్టుకొని ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చిర్రు. కానీ తెల్లవారులు మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, మాకు వచ్చినటువంటి ఆదరణ చూసి వాళ్ళు తట్టుకోలేక మేము ధర్నా కాదు ఇందిరమ్మ సంబరాలు చేసుకోవడానికి పెట్టినామంటారు. మీరు మెసేజ్ పెట్టినటువంటి మెసేజ్ అందరు ఫోన్లలో లేదా అడ్డుకోవాలని? తెల్లారి దాన్ని మాట మార్చి మేము ఇందిరమ్మ సంబరాలు చేసుకోవడానికి మాత్రమే పెట్టినాం అని చెప్పడం మీ యొక్క విచక్షణకు, మీరు ప్రజలను మభ్యపెడుతున్న విధానానికి అందరూ కూడా తెలుసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు చేస్తున్నటువంటి ఏవగింపు చేష్టలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఈ 18 నెలలలో మీరు ఏమేం కార్యక్రమాలు చేసారో ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఇచ్చింది ఒక్క ఇందిరమ్మ ఇల్లు 6 గ్యారంటీల హామీలో, అది కనీసం ఇప్పటి వరకు ఇంకా బేస్మెంట్ లెవెల్లోనే ఉంది. ఎవరికి కూడా ఇప్పటి వరకు డబ్బులు రాలే. వాళ్ళని మభ్యపెట్టి చెప్తున్నారు. ఈ ఒక్క దానికే మీరు ఇంత ప్రగల్భాలు పలుకుతున్నారు. గత 10 ఏళ్లలో మేమేం చేసినామో ప్రజలందరూ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. ఈ యొక్క 4 రోజుల నుంచి మేము ఒకటి చూస్తున్నాం. ఒకటే, మాకు కొండపల్కల గ్రామ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఉంటారు. వారిని మేము సస్పెండ్ చేసినాం. ఆయనకు ఇల్లు రాకుండా చేసినాం, లేకపోతే ఆయనకు ఇల్లు వస్తే సస్పెండ్ చేసినాం అనేటువంటి విషయం చాలా కొంతమంది పత్రికలలో, కొంతమంది వాట్సాప్లలో పెట్టి దాన్ని అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు.
దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే బొల్లం శ్రీనివాస్ గారు ఏం చేసిరు ఏమైందనేది మేము ఎక్కడా కూడా ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటి విషయం ఎక్కడా కూడా మేము చెప్పలేదు. గతంలో జరిగినటువంటి మా పార్టీ అంతర్గత విషయాలు ఎక్కడ కూడా మేము బహిర్గతపరచలేదు. మేము మొన్న ఎవరైతే నేను ఇదే మాట అడుగుతున్నా, మీ యొక్క కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్లో కూర్చొని అతనే చెప్పిండు నేను ఈ రోజు వరకు గ్రామ శాఖ అధ్యక్షుని ఉన్నా, ఇప్పుడు ఉండను అనేటువంటి విషయం మీరు మాట్లాడించినటువంటి బొల్లం శ్రీనివాస్ గారే మీ పక్కన కూర్చొని చెప్పిండు. చెప్పినప్పుడు గతంలో జరిగిన చాలా విషయాలు కూడా ఉన్నాయి. వాటిని బేరీజ్ చేసుకొని ఒక కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మా యొక్క నాయకుడిని సస్పెండ్ చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండేటువంటి పార్టీ మాది కాదు. మా తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ, క్రమశిక్షణ కార్యకర్తలు నాయకులు కలిగినటువంటి పార్టీ. నేను అనుకుంటున్నా ఇదే బొల్లం శ్రీనివాస్ గారు గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ నాయకులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈనాడు ఇల్లు తీసుకున్నాడేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మేము సస్పెండ్ చేయాలనుకుంటే ఆయనకు నెల 15 రోజుల కిందట ప్రొసీడింగ్ వచ్చింది. నెల 15 రోజుల కిందట కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు అతనికి ప్రొసీడింగ్ ఇచ్చిండు. మేము అతనికి ఇల్లొద్దనుకుంటే ఆనాడే సస్పెండ్ చేసి ఉండాలి. నెల 15 రోజులు ఎందుకు మేము ఉపేక్షిస్తాం? పాత్రికేయ మిత్రుల సమక్షంలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏనాడైతే ఆయన వర్క్ స్టార్ట్ చేసుకొని కార్యక్రమం అంతా జరిగి ఆయన పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనే ఒక దురుద్దేశంతో ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన తప్పుడు మాటలు మాట్లాడిండు. కాబట్టి మా ఎమ్మెల్యే గారిని, మా జిల్లా అధ్యక్షులను, మా ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శించి ఆయన కూడా దానికి వత్తాసు పలికిండు. కాబట్టి క్రమశిక్షణ చర్యల కింద గతంలో చేసినటువంటి కొన్ని క్రమశిక్షణ రాయితీలను కూడా దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ చర్యల కింద మాత్రమే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క పెయిడ్ బ్యాచ్ దొరికింది ఇక్కడ నియోజకవర్గంలో. గౌరవ ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టించి ఒక పెయిడ్ బ్యాచ్ ఇక్కడ కొన్ని అరాచకాలు సృష్టిస్తుంది. ఇది నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బొల్లం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చినంత మాత్రాన మాకేం నష్టం లేదు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్తాడు 270 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని. అసలు ఈ 270 మంది మరి నువ్వా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారా, మరి మీరే మంజూరు చేసిరా బీఆర్ఎస్ కార్యకర్తలు? నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది కేవలం క్యాంప్ ఆఫీసులో వెనుక నడిపిస్తున్నటువంటి రాజకీయం. పెయిడ్ బ్యాచ్ మా పార్టీ మీద చేస్తున్నటువంటి బురద రాజకీయం మాత్రమే. మిస్టర్ బొల్లం శ్రీనివాస్, మాకు తెలుసు మేము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దనే మేము 4 రోజుల నుంచి అది చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, మీ యొక్క పెయిడ్ బ్యాచ్ ఆటలు సాగనీయం. ఇటువంటి చాలామందికి మీరు ఇచ్చారని చెప్పారు. మరి మేము ఏ ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు. మాకు అటువంటి హక్కు లేదు. మేము కేవలం ప్రజలందరికీ రావాలని మాత్రమే మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఇల్లు రాని నిరుపేదలందరూ కూడా మీకు ఎదురు తిరుగుతారనే ఒక భయంతో మాత్రమే మా పార్టీ మీద, మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా కొద్ది రోజులలోనే మీకు తగిన గుణపాఠం చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నా, మానకొండూరు నియోజకవర్గం, మానకొండూరు మండలం పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి మోజు పేద ప్రజల ఇళ్ల మీద ఎందుకు లేదు? 3500కే ఎందుకు కటాఫ్ చేసిర్రు? 3500 కాకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు ఎక్కువ ఇండ్లు ఎందుకు తీసుకురావట్లేదు? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే గారికి ఒక సూచన చేస్తున్నా, మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాలు సృష్టించడం చేయబట్టే, మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాలు ఈ నియోజకవర్గంలో చేసిరు కాబట్టి మీ యొక్క అధిష్టానం మీ యొక్క మంత్రి పదవిని తీసేసింది. నేను ఒక మానకొండూరు వాసిగా ఒకటే అంటున్నా, మీకు మంత్రి పదవి వస్తుందంటే ప్రతిపక్షమైనా మేము గర్వపడ్డాం, మా నియోజకవర్గానికి దక్కిన గౌరవంగా అనుకున్నాం. కానీ వెనుకకు తిరిగి చూసుకుంటే మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాల వల్లనే మీకు మంత్రి పదవి ఏందనేది ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా లేదా మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నాయకుల ప్రవర్తన మార్చుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నొకతను వచ్చిండు, ఏమో ఆయన పేరు పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అట. ఆయన ఊరు కాదు, పల్లె కాదు, అదొక పెయిడ్ బ్యాచ్. వాళ్ళ ఇంటి ముందడికి వచ్చిండు, బొల్లం సీన్ ఇంటి ముందడికి. బొల్లం సీన్ ఇల్లు
కూలిపోలేదు, కూలగొట్టుకున్నాడు. ఎందుకు కూలగొట్టుకున్నాడు? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, వెనుకకు టిప్పర్లు పోతలేవని చెప్పేసి అక్కడ జేసీబీ పెట్టి కూలగొట్టుకున్నాడు. ఇది కొండపలకల ప్రజలలో ఎవరిని అడిగినా చెప్తారు. దమ్ము ధైర్యం ఉంటే కొండపలకలకు పోదాం, మీరు ఏం చేసిరో ఈ ఈ ఈ మీడియాలో ఈ కథనాలు ఏందో తేల్చుకుందాం. సవాల్ విసురుతాను, మీకు దమ్ముంటే ఎవరు వస్తారో రండి. కొండపలకల బొల్లం సీనీళ్ళు గిట్ట కూలిపోతే మేము ముక్కు భూమికి రాస్తాం. మీరు అన్నారు కదా, మీరు ముక్కు భూమికి రాస్తారా? ఈ అబద్ధ ప్రచారాలు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద, మా మాజీ ఎమ్మెల్యే మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలు దీనిని గమనించాలని కూడా కోరుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, కేవలం ఇందిరమ్మ ఇండ్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది. 6 గ్యారంటీల అమలు మీద మీరు చర్చకు రాగలుగుతారా? 6 గ్యారంటీల అమలు మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా అని ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. 2500 మహిళలకని ప్రకటించారు, 20 నెలలైంది, రూపాయి లేదు. పెన్షన్లు డబుల్ చేస్తున్నారు, ఇప్పటికి రూపాయి లేదు. రుణమాఫీ పూర్తి చేస్తున్నారు, 100 ఒట్టు పెట్టిరు, ఇప్పటికీ కాలేదు. రైతు బంధు 2-3 పసలు ఎగ్గొట్టి మొన్న కేవలం ఎన్నికల కోసం వేసిర్రు. భూమి లేని నిరుపేదలకు డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా? ఈ 6 గ్యారంటీల మీద మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ చర్చకు వస్తారో రమ్మండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ వేదిక పెట్టినా కానీ మేము వస్తాం, ప్రజల తరఫున కొట్టాడతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేసి మా యొక్క నాయకుల మీద, మా పార్టీ మీద బురద తలితే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు మరొక్కసారి ఇటువంటి ప్రచారాలు చేస్తే మేము సహించము, మా ఏ కార్యకర్త కూడా సహించమని కూడా చెప్తున్నాం. మీరు ఇంకా సుతపూసముచ్చట్లు మొన్న కొంతమంది మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇసుక మాఫియా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చాలా అరాచకాలు మేము ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యేనే అడుగుతున్నాం. ఇసుక మాఫియా ఎవరు? ఊటూరులో మీ యొక్క నాయకులందరూ పోయి ధర్నా చేసిన చరిత్ర ఈ మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు తెలియదా? ఈ జిల్లా ప్రజలకు తెలియదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇది ఇసుక మాఫియా ఎవరు నడిపిస్తున్నారు? అక్రమ మట్టి మాఫియా నీ క్యాంప్ ఆఫీస్ ఆదేశాలతో అక్రమ మట్టి మాఫియా రాజ్యం వెళ్తుందా లేదా? ఒక్కసారి మీరు చెప్పదాలని సమాధానం చెప్పాలని కూడా నేను చేస్తున్నా. భూమాఫియా ఎక్కడ లేఅవుట్లు పెడతారో, ఎక్కడ కనీలు పోతే అక్కడ మీ పెయిడ్ బ్యాచ్ మొత్తం కూడా అరాచకాలు సృష్టించి డబ్బులు వసూలు చేసి మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మాట నిజమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొండూరులో అక్రమ మట్టి రవాణా జరుగుతుంటే మాకు సంబంధించిన కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళలు, పిల్లలు అక్కడ ఒక లారీ నాపితే ఏం చెప్తారంటే, ఇగో మాట్లాడండి, ఎమ్మెల్యే గారి క్యాంప్ హౌస్లో ఎమ్మెల్యే గారు పిఎం మాట్లాడతారని ఫోన్ కల్పించి మాట్లాడించిన సందర్భం కూడా మేము, ఎందుకంటే ఓపిక పట్టుకుంటున్నాం, ఎవరిని వ్యక్తిగతంగా దూషించద్దు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి విషయాన్ని మేము సంస్కారంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు ఏదైతే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మీ మెడలు వంచి తప్పకుండా మీ గల్లబట్టి అడిగి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది, బీఆర్ఎస్ నాయకుల పైన ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, రానున్న రోజుల్లో కూడా ఇదంతా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా పార్టీ మీద, మా నాయకుల మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఎలా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని వద్దనుకుంటున్నారు, కేసీఆర్ కావాలనుకుంటున్నారు. ఈ నిజాన్ని మీరు గ్రహించుకోవాలి. మీ తప్పులను మీరు కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఇంకో రకానికో చేసుకోవద్దు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను కోరుకుంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా మీకు గుణపాఠం చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ కూడా గులాబీ జెండా ఎగరేస్తామనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా ప్రజలందరూ కూడా సమర్థిస్తున్నారు. మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎప్పుడు మీ ఒక్కరి సొత్తే కాదు. ఏదో అబద్ధాల హామీల మీద మీ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ మీద విషం చిమ్మిండు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఏదో మొత్తం మీద అయిపోయినా అనేటువంటి అహంభావంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అటువంటి అహంభావం పనిచేయదు. వాపును చూసుకొని బలుపు అనుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు. తప్పకుండా మేము కూడా ప్రజల పక్షాన
ప్రతి సంక్షేమ పథకం 6 గ్యారెంటీల అమలు 420 హామీల అమలు అయ్యేదాకా కూడా తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం, ప్రజల తరఫున నిరసనలు చేస్తాం, అన్నీ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రజలకు న్యాయం జరిగేదానికి మీరు తప్పకుండా జవాబు చెప్పాల్సి వస్తుంది, ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే బొల్లం శ్రీనివాస్కు 17 గుంటల భూమి నిరుపేదనని చెప్పి నెత్తి మీద టవల్ కట్టుకొని ఇద్దరు నిలబడ్డారు కప్పుకొని, వాళ్ళ భార్య ఆయన కూలిపోయిన ఇళ్ళనే జీవిస్తారు, రక్త మాంసాలు మొత్తం అది చేసి ఏదో చేసిండని చెప్పారు. మా పార్టీ తరఫున మేము ఏం లబ్ధి చేసినాం అనేది నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇతనికి ఇల్లు ఉంది అని, ఇతనికి భూమి ఉంది అని మేము నిరూపణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో సమాధానం చెప్పాలి. అతని అత్తగారింటికాడ 4.5 ఎకరాల భూమి వీళ్ళ పేరు మీద ఉంది అనేది మేము భవిష్యత్తులో నిరూపణ చేస్తాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమాధానం, ఇతనితో పెట్టించినటువంటి ప్రెస్ మీట్, ఇతనితో జరిగినటువంటి బురద, మీరు చేసినటువంటి ఈ అవినీతి ఏంటి అని ప్రశ్నించే రోజు భవిష్యత్తులో ఉంటుంది. దీన్ని నిరూపించి తీర్థమని చెప్తున్నా. తప్పకుండా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళ ఇంటి పక్కకే నేను అది కూడా చెప్తున్నా, సొంత వాళ్ళ చిన్నమ్మకు మేము గత ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చినాం. ఈయన కంటే నిరుపేద ఈమె కవర్లు కప్పుకొని ఉంటుంది, ఈయనకన్నా మంచిగా అది ఉంటుంది కానీ ఈమె కంప్లీట్ కవర్లు కప్పుకొని ఉంటుంది. ఈమెకు మేము గతంలో ఇల్లు ఇచ్చినాం, ఈమెకు ఇప్పటి వరకు ఇల్లు గతి లేదు. ఇటువంటి పేద ప్రజలు పోయి అడుగుతూ ఏమంటారు రేపన్నా, నువ్వు నోరెత్తినావు అనుకో మా ప్రెస్ మీట్కి వస్తా అని చెప్పారు చాలామంది. ఇటువంటి కొండపల్కల గ్రామంకి వెళ్ళి ఒక 20 మంది వస్తా అని చెప్పారు. వాళ్ళందరికీ నిన్న ఏమి ఇచ్చారు, మేము ప్రెస్ మీట్ అని చెప్పంగానే మీకు సెకండ్ లిస్టే ఇస్తాం, మీరు ప్రెస్ మీట్ కాడికి పోతే మీకు ఇల్లే రాదు అని బెదిరించి చాలామందిని బెదిరించారు. ఇదే బొల్లం సీన్కి సంబంధించిన 2 బంధువులు, ఈమె ఇంకో చిన్నమ్మ ఉంటుంది, ఆమెకు కూడా అప్పుడు ఇచ్చినాం. ఆమెకు కూడా ఏ చిన్న గుడిసె కూడా లేదు, ఆమెకు కూడా ఇవ్వలేదు. ఇట్లా మచ్చుకు చెప్పుకుంటూ పోతే మీ యొక్క కొండపల్కల పార్టీ అధ్యక్షురాలకి ఎన్ని ఎకరాల భూమి ఉందో చూసుకోరు. పచ్చనూరులో లొంటాల లక్ష్మారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎన్ని ఎకరాల భూమి ఉందో చూసుకోవాలా, కొడుకులు ఎక్కడ ఉంటారో చూసుకోరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అనర్హులకు ఇచ్చిర్రు. అయినా మేమేమంటున్నాం, మేము కేవలం అర్హులైనటువంటి పేద ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నాం.